ఢిల్లీలో కిరారి ఎమ్మెల్యే అనిల్ ఝాతో పాటు మరో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. డివైడర్ను దాటొచ్చిన స్విఫ్ట్ కార్ ఇన్నోవాను ఢీకొట్టడంతో 6 గాయపడ్డారు. రాత్రి 9:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. రైట్, ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, రాత్రి 9:30 ప్రాంతంలో కారు ప్రమాదం సంభవించింది. అది ఇద్దరు ఎమ్మెల్యేలకు తీవ్రంగా గాయాలయ్యాయి అన్నటువంటిది దాదాపు పోలీసులు అందించినటువంటి సమాచారం. రాత్రి 9:30 ప్రాంతంలో సెంట్రల్ ఢిల్లీకి సంబంధించింది. చాలా అంటే హై సెక్యూరిటీ ఉండేటటువంటి ప్రాంతము, మరొక వైపు భద్రతా సిబ్బంది కూడా ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా. ఐటీఓ నుంచి కూడా ఇటు మనకు లక్ష్మీనగర్ నుంచి ఐటీఓ వైపు వస్తున్నటువంటి ఇటు ఇన్నోవా షిఫ్ట్ కారు సంబంధించినటువంటి 2 కార్లకు సంబంధించినటువంటి ప్రమాదంతో ఒక కారులో ఢిల్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే కిరారి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనిల్ ఝా, ఆయన అనుచరులు 6 మరొక ఎమ్మెల్యే కూడా ఉన్నారు అన్నటువంటిది వార్తలు. కానీ ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా రాత్రి జరిగినటువంటి ఘటన 9:30 ప్రాంతంలో సంభవించింది. లక్ష్మీనగర్ నుంచి ఐటీ వైపు వస్తున్నటువంటి షిఫ్ట్ కారు డివైడర్ ని ఢీకొని అటువైపు రోడ్డుకు అవతల వైపు ఉండేటటువంటి రైలింగ్ ఏదైతే ఉందో దాన్ని ఢీకొని అవతల వైపు ఉండేటటువంటి ఒక ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్నటువంటి 2 ఎమ్మెల్యేలు తో పాటు మరొక 6 కూడా అందులో ఉన్నారు. ఈ షిఫ్ట్ కారు ఇన్నోవా కారును ఢీకొట్టడం జరిగింది. ఇందులో దాదాపు 2 ఎమ్మెల్యేలతో పాటు కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పాటిల్ కూడా ఇందులో ఉన్నారు. మరొక 6 వ్యక్తులు ఉన్నారు. వీరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరికి వెంటనే హాస్పిటల్ కి హుటాహుటిన కూడా తరలించడం జరిగింది. ఎవరైతే షిఫ్ట్ కారు నడుపుతున్నటువంటి 32 సంవత్సరాల అశుతోష్ పాండే అన్నటువంటి వ్యక్తి పేరు మాత్రం బయటకు వచ్చింది. వారితో పాటు వారి ఫ్యామిలీ కూడా అందులో ఉన్నారు. అదుపు తప్పి డివైడర్ ని ఢీకొన్నది అన్నటువంటిది మాత్రము వార్తలు ఇక్కడ ఏదైతే ప్రమాదం సంభవించినటువంటి సమయంలో చెప్పినటువంటి అంశం. కానీ ఇక్కడ డ్రింక్ చేసినటువంటిది ఎవరైతే కార్ నడుపుతున్నటువంటి అశుతోష్ పాండే అన్నటువంటి వ్యక్తి, ఇతడు డ్రింక్ చేశాడు అన్నటువంటిది కూడా మరొక వైపు వార్తలు కూడా వినపడుతుంది. కానీ ప్రస్తుతము ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు 2 కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వారికి సంబంధించినటువంటి ఆర్ఎంఎల్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మాత్రం ప్రమాదానికి సంబంధించినటువంటిది ఘటనకు అందుగల కారణాలపై పూర్తి దర్యాప్తును వేగవంతం చేసినటువంటిది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.